హోదా యుద్ధంలో వైసీపీ ఒంటరిగానే పోరాడుతుందా? అన్ని పక్షాలు ఒక బాట నడుస్తుంటే తానొక్కటే వేరుగా నడురుందా? అవునే అంటున్నాయి పార్టీ వర్గాలు. మిగిలిన రాజకీయ పక్షాలకు చిత్తశుద్ధి లేదంటూ సొంత ఉద్యమాన్ని రెడీ చేస్తోంది వైసీపీ. త్వరలో ఏపీలో జనరల్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. ఇటు ఆఖరి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రత్యేక హోదా ప్రధాన అంశంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీడీపీ హోదా సాధన విషయంలో సొంతంగా పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు ఇతర ప్రజా సంఘాలు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. రేపు సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే బాబు అఖిలపక్ష భేటీకి హాజరు కావద్దని వైసీపీ నిర్ణయించుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి బాబే కారణమంటున్న వైసీపీ నేతలు హోదా కన్నా స్పెషల్ ప్యాకేజీ మంచిదని చంద్రబాబు చెప్పిన వాదనను గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇది చంద్రబాబు ఆడుతున్న మరో డ్రామాగా కొట్టిపారేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రత్యేక హోదా కన్నా కూడా ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ఉంటుంది అని మీరు చెప్పారే, మీరు పోగొట్టింది ప్రత్యేక హోదాని. మీరు పోగొట్టి ఇవాళ ప్రత్యేక హోదా గురించి మీరు పోరాటం చేస్తుంటే అఖిల పక్షాలను పిలిస్తే మేము వచ్చి దూడు బసవంలాగా అక్కడ కూర్చోవాలని అడుగుతా ఉన్నా. అందువల్లనే అఖిలపక్ష సమావేశానికి మేము రావని చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక విచిత్రమైన డ్రామాను మీరు చేస్తుంటే ఆ డ్రామాలో పాత్రలు వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇవాళ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా వైసీపీ హాజరు కాలేదు. టీడీపీతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే సదస్సుకు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటు హోదా సాధన సమితి ఫిబ్రవరి 1 బంద్ కు తెలుగుదేశం మద్దతు తెలుపగా వైసీపీ మాత్రం దూరంగా ఉంటామంది. తాము దీక్షలు చేస్తే అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు బంద్ కి ఎలా మద్దతునిస్తుందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బంద్ చేస్తే లోపలేసిన మీరు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి గొంతెత్తితే కేసులు పెట్టిన మీరు, అనేక మంది స్టూడెంట్స్ మీద వేధించిన మీరు ఇవాళ ప్రత్యేక హోదా బంద్లో పాల్గొని ప్రత్యేక హోదా బంద్ని జాగ్రత్తగా చేయాలంటే ఇప్పుడు అంటే పోలీసులు ఏమో కొట్లు పోయి కట్టేయాలేమో నాకు అర్థం కాల. అప్పుడేమో పోలీసులు కొట్లు కట్టేసి అడిగిన వాళ్ళేమో లోపలేశారు. ఇప్పుడు పోలీసు వారే బయటకు వచ్చి కోర్టు షాపులన్నీ ముయ్యండి అని చెప్పేటటువంటి పరిస్థితికి మీరు వెళ్ళిపోయారంటే ఏమి బంధులయ్యా చంద్రబాబు నాయుడు గారి? కసి లేని బంధులు, చిత్తశుద్ధి లేని బంధులు అనేది మా అభిప్రాయం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరితో కలవకుండా సొంతంగా పోరాటం చేస్తామని వైసీపీ నేతలు తెగేసి చెప్తున్నారు. హోదా కోసం ఎవరు చిత్తశుద్ధితో పోరాటం చేస్తే వారికి మద్దతిస్తామని. కానీ అలాంటి వాళ్ళెవరూ కనిపించడం లేదంటున్న జగన్ పార్టీ నాయకులు సొంత పోరాటానికి సిద్ధమవుతున్నారు.